హాయ్ అండి. ఈ రసం ఏంటో తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎప్పుడు చేసే రసాలు కాకుండా ఫ్రై కర్రీస్లోకి ఎక్సలెంట్ రసం చూపిస్తాను, ఒకసారి చూడండి. కందిపప్పు ఒక 2-3 స్పూన్స్ ముందే నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్ తీసుకొని టమాటాలు కట్ చేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3-4, చింతపండు కొద్దిగా, అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు వేసి గ్లాస్ వాటర్ పోసి మనం ముందుగా నానపెట్టుకున్న కందిపప్పు 2-3 స్పూన్స్ వేసేసి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేసరికి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ ముక్కల్ని అంతా సపరేట్ చేసుకొని వాటర్ను సపరేట్ చేసుకొని మిక్సీ పట్టి ఈ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పొట్టు తీని వెల్లుల్లి, అర స్పూన్ పసుపు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసి మనం వాటర్ సపరేట్ చేసాం కదా ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ కూడా పోసుకొని మన తగినంత నీళ్ళు పోసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం అయితే రెడీ అండి. చాలా పర్ఫెక్ట్.